హలో అండి, వెల్కమ్ టు మీ క్షమ. ఇవాళ హైదరాబాద్లోని శిల్పారామం అండి, మాదాపూర్లో ఉంది ఇది. అన్నీ చూసేద్దాం రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఆల్ అని అంటే అన్నీ మీకు వస్తాయి. జూట్ కమ్ లెదర్ బ్యాగ్స్ అంటున్నది. స్టార్టింగ్ ప్రైస్ ये कितना बोले? 1250 है। 1250 అంటుంది. गारंटेड पीस है, चालू वाला नहीं। ये लैपटॉप कैसे है? 1200 నుంచి 1000 to 4000 ఉన్నాయి రేంజెస్ అన్నీ. ఇక్కడ వెనకాల ఉన్న మధ్యలో ఉన్న అది ఇది 3000, ఆ మధ్యలో 3000. इसमें लाइट वेट वो मेरे 800 दे दो. Eco-friendly products to save environment. Benefits of jute. ఎక్సలెంట్గా ఉన్నాయి. ये 4000 का है। ये भी जूट का ही है। వెయిట్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగుంది. ఇవన్నీ కూడాను కేన్తో ఉన్నాయండి. అన్ని ఇంట్లో సామాన్లు ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయండి. ఇదంతా కేన్ షాప్స్ అండి. కేన్ మోడాస్ అంటారు వీటిని. మనం కూర్చోడానికి చిన్న స్టూల్స్ అన్నమాట ఇవి. ఇవి చైర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా ఒక టైప్ మోడా. ఇవన్నీ కేన్తోనే ఉన్నాయి. జ్యువెలరీ బాక్స్ లాగా చాటలు, మనం మర్చిపోయిన ట్రెడిషన్, మన పిల్లలకి తెలియని అన్నీ ఎన్నో ఉన్నాయండి శిల్పారామంలో. ఇవన్నీ షాండ్లేస్ అన్నమాట. ఇదిగోండి, బయట హోటల్స్లో ఇప్పుడు అన్నీ పెడుతున్నారు కదా, చిన్న చిన్న రెస్టారెంట్స్లో. వీటితోని ట్రెడిషనల్గా ఉంటుంది కదా, ట్రెడిషనల్ ఇంటీరియర్స్కి, అంబియన్స్కి ఇవే వాడుతున్నారు కదండి ఇప్పుడు. అన్నీ అవే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ బుట్టలు. ఇది చూడండి, హంస ఇచ్చారు. హంసకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, అలా ఏదన్నా పెట్టుకొని ఇట్లా పెట్టి క్లోజ్ చేసేసుకోవటానికి అన్నీ బాగున్నాయి. ఇదిగోండి, ఇట్లా జల్లెడ అనమాట. ఇది కేన్ జల్లెడ, పెద్ద జల్లెడ. ఇది ఒక టైప్ చైర్ అండి, భలే ఉంది చూడండి. ఇదేంటనండి, దీపస్తంభం, పురాతన దీపస్తంభం అనమాట. ఇది ఒక హాల్ ఉంటుంది. మన సంస్కృతిని మర్చిపోకుండా అవన్నీ గుర్తు చేసేలాగా మన పిల్లల్ని నిజంగా వెళ్ళి చూపించాలండి ఇవన్నీ. ఇదంటే ఇది వచ్చేసి టెరికోటా బొమ్మలు అనమాట. ఇది వచ్చేసి స్టోన్ స్కల్ప్చర్, స్టోన్తో చేసినాయి అనమాట. ఇది వచ్చి కొండపల్లి బొమ్మలు. పిల్లలు కూడా ఇష్టపడతారు కదా. ఇవన్నీ చూపించేసి మన ట్రెడిషన్ని, మన కల్చర్ని మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉండాలండి. ఇంకోటి నాట్యం. ఇదిగోండి, ఇక్కడ ఈ స్టేజ్ పైన కూచిపూడి, భరతనాట్యం ఉంటుందండి. పిల్లలు వచ్చి వేస్తూ ఉంటారు, అరంగేటం చేస్తారండి చాలామంది నాట్యం నేర్చుకున్న వాళ్ళు కూడా. ఇది కూడా ఇప్పుడు వచ్చిన పిల్లలకి కూడానండి తెలియకుండా అయిపోతుంది కదా, వారికి కూడా తీసుకొని వచ్చి ఇవన్నీ చూపించాలండి, మర్చిపోకుండా ఉంటారు వాళ్ళు కూడా. పిల్లలకి మన దేశ సంస్కృతి తెలియాలంటేనండి శిల్పారామం తీసుకొని రండి ఒకసారి. సంక్రాంతి టైంలో కూడా చాలా బాగుంటుంది, అప్పుడు కూడా తీసుకొని రండి. అన్నీ ఉంటాయండి ఇక్కడ. భరతనాట్యం, కూచిపూడి అంటే ఓహో ఇదా అనేసి అని కూడా తెలుసుకుంటారు. ఇవాళ పిల్లలు ఎవరు ఏమీ చేయట్లేదు కదండి, చాలా ఉన్నాయి అక్కడ తెలుసుకోవాల్సినవి అన్నీ. మనం చెప్పిన దానికంటేనండి ఇక్కడ తీసుకొని చూపిస్తే పిల్లలకి ఇంకా బాగా అర్థం అవుతుంది కదా. మీరు చూసారా, ఊరికే శిల్పారామం వచ్చే బట్టలు ఏం చూస్తామండి. బట్టల కంటే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. చీరలు, డ్రెస్సెస్, ఇంకెప్పుడు ఎందుకు డెకరేటివ్ ఐటమ్స్ చూపిద్దాం, వెరైటీగా ఉంటుంది అనేసి అని ఇవి చూపిస్తున్నాను నేను మీకు.
మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇవన్నీ కాగులు, ఇదివరకు రోజుల్లో పురాతన కాలంలో వాడే కాగులు. రాజమౌళి సినిమాలకి వాడుతూ ఉంటారు కదండి ఇవి సాంగ్స్కి అప్పుడు, అవి ఇవి. అదిగోండి ఇదిగోండి అంత బాగున్నాయో అన్నీ డెకరేటివ్ ఐటమ్స్, వాల్ డెకరేటివ్ ఐటమ్స్. ఆ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది క్లాక్, అక్కడ ఇది కూడా చూడండి. ఈ పడవలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ డెకరేటివ్ ఐటమ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, మంచి కామెంట్ పెట్టేయండి.